హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెనాలిలో ఓ ముగ్గురు యువకులని పోలీసులు నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మానవ సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్పై దాడి చేశారు. ఈ నెల 27వ తేదీన వాళ్ళను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తెనాలి సిఐ రమేష్ బాబు ఆ ముగ్గురిని నడి రోడ్డుపై కూర్చోబెట్టి ఇలా అరికాళ్ళపై తీవ్రంగా కొట్టడం అనేది ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్. అంతేకాకుండా దీనిపై ప్రతిపక్ష పార్టీలు అలాగే మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. దానికి సంబంధించి ఎవరైతే ఆ రమేష్ బాబు ఆ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆయనకు సహకరించినటువంటి పోలీసులను కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో జాన్ విక్టర్, రాకేష్, బాబులాల్, ఈ ముగ్గురు పైన రౌడీ షీట్ అలాగే వివిధ కేసుల్లో వీళ్ళు నిందితులు. అయితే పోలీసు కానిస్టేబుల్పై దాడి చేశారన్న ఉద్దేశంతోనే మేము కొట్టడం జరిగింది అని చెప్పేసి సిఐ రమేష్ బాబు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అలాగే మానవ సంఘాలు పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకున్నాయి. అసలు ఇది ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఎవరినైనా తప్పు చేసినా కూడా నడి రోడ్డుపై ఇట్లా శిక్షించడం ఎంతవరకు కరెక్టు అంటూ పెద్ద ఎత్తున నిలదీస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మిశ్రమ స్పందన కనబడతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక పోస్ట్ చేశాడు. ఈ దృశ్యం తెనాలి నడి రోడ్డుపై, తప్పు చేసినా కొట్టే హక్కు వీరికి లేదు, పౌర హక్కులు లేని బాబు పాలన ఇది, కదలండి న్యాయ పోరాటానికి. ఇది అంబటి రాంబాబు చేసిన ట్వీట్. అయితే దీనికి కౌంటర్గా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకొని అంబటి రాంబాబు పెట్టిన పోస్టుకు రిప్లైలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే, అంబటి రాంబాబు గారు మీ పాలనలో డాక్టర్ సుధాకర్ ఆయన కేవలం కరోనా సమయంలో కోవిడ్ టైంలో మాస్కులు లేవని, సరిగ్గా మాస్కులు కూడా అందించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని అడిగినందుకు, ప్రశ్నించినందుకు అతన్ని నడి రోడ్డుపై ఏ విధంగా మీరు హింసించారో, ఆఖరికి ఆయనను పిచ్చాసుపత్రికి పంపించేసి అతని జీవితాన్ని ఎలా నాశనం చేశారు, ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేశారు, అది మర్చిపోయారని కొంతమంది. ఇక ఇంకొంతమంది ఏమంటున్నారంటే, మీరే అంటారు ఎవరైనా తప్పు చేస్తే గుడ్డలూడదీసి కొట్టాలంటారు, ఇలా శిక్షిస్తే కానీ వీళ్ళకు బుద్ధి రాదు అని ఇంకొంతమంది ఏమంటారంటే, చిన్న పిల్లలు 3-4 సంవత్సరాలు అంత తక్కువ ఉన్న పిల్లలపై కూడా అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ చూస్తూ ఏం చేస్తూ ఉంది, గాంజా మత్తులో చిన్న పిల్లలపై కూడా అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేవా అని చెప్పి నిలదీసిన వాళ్ళు కూడా మన సభ్య సమాజంలో ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రోజా తీసుకుంటే, మన వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా తీసుకుంటే, ఎప్పుడు ఎక్కడ ఏ ఇష్యూ అయినా కూడా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఏది జరిగినా, ఎక్కడైనా ఎవరిపైనా దాడి జరిగినా, ఆఖరికి ఎక్కడైనా మానభంగాలు, రేపులు జరిగినా, అత్యాచారాలు ఇలాంటివి జరిగినప్పుడు ఈమె వెంటనే స్పందించి ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా, అది ఇదని మాట్లాడుతూ ఉంటుంది. మరి ఆ తప్పు చేసిన వెధవలను తీసుకొచ్చి శిక్షించాలని మాట్లాడేది మీరే. మళ్ళీ ఇలా గాంజా మత్తులో ఒక పోలీస్ కానిస్టేబుల్పై దాడి జరిగినప్పుడు అంటే పోలీసులను కొట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? మరి ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే, ఇగో చూసారా పౌర హక్కులను వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, ఇది భారతదేశం అనుకుంటున్నారా లేకుంటే దుబాయ్ లేదా సౌదీ అరేబియా లాంటి దేశాలు అనుకుంటున్నారా, ఇలా నడి రోడ్డుపై శిక్షించడం ఏంటంటూ వీళ్ళే కామెంట్లు పెడతా ఉంటారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు వెనుకేసుకొస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఒక నీచమైన చర్యగా కొందరు భావిస్తూ ఉంటారు. ఇక ఇంకొంతమంది అయితే ప్రభుత్వాన్ని వెనుకేసుకొస్తుంటారు. గాంజా మత్తులో ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వ్యక్తులను ఇలా శిక్షించడం కరెక్టే. మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులపై ఇష్టానుసారంగా దాడి చేసినప్పుడు, అలాగే చిన్న పిల్లలపై అత్యాచారం జరిగినప్పుడు ఈ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు, మరి అప్పుడెందుకు ఇలా ప్రశ్నించలేదని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జనాల మనస్తత్వం ఏంటంటే, తప్పు చేసిన వాడిని శిక్షించాలంటారు, కానీ ఇది ప్రజాస్వామిక దేశం, అలా నడి రోడ్డుపై కొట్టడం తప్పు, ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అనే విధంగా కూడా మన జనాలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే
ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ వెంటనే దీనికి సంబంధించిన వ్యక్తులను సస్పెండ్ చేయడం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవాన్ని ఎవరు సరిగ్గా ఆలోచించరు. ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్పై దాడి చేయడం కానీ, ఒక ఎస్ఐపై, సిఐ లాంటి వ్యక్తులపై దాడి చేయడం కానీ మనం చూస్తే సభ్య సమాజంలో నడి రోడ్డుపై చిన్న పిల్లలపై దాడి చేయడం కానీ, నడి రోడ్డుపై మహిళలపై దాడి చేయడం కానీ మనం చూస్తే గత ప్రభుత్వంలో వాళ్ళ అక్కని కొంతమంది వెధవలు టార్చర్ పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక బాబు వెళ్ళి గట్టిగా అడిగినందుకు అతన్ని పెట్రోల్ పోసి కాల్పెట్టిన సంఘటన మనం మర్చిపోలేదు. ఇంకా గుంటూరు జిల్లాలో జరిగింది అది. మరి అప్పుడు వీళ్ళ స్పందన ఏంటి? అప్పుడు ఎవ్వరు మాట్లాడరు, ఎవరు కూడా ట్వీట్లు వేయరు, తప్పించుకుంటారు. కానీ నడి రోడ్డుపై వాళ్ళు కొట్టారనేసరికి మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గత చరిత్ర ఏంటి, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, ఎందుకు వాళ్ళపై రౌడీ షీట్స్ ఉన్నాయి అని ఎవ్వడూ ఆలోచించారు. ఎంతసేపు మన అనుకున్న రాజకీయ పార్టీలను వెనుకేసుకొని వస్తున్నామే తప్పితే దాని వాస్తవాలను గ్రహించడం లేదు. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై హింసించినప్పుడు ఎవ్వరికి కూడా మానవత్వం గుర్తుకు రాలేదు. అప్పుడు ఈ మానవ సంఘాలు కానీ, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ట్వీట్లు పెట్టలేదు ఇది కరెక్టు కాదు అని. ఇప్పుడు కొంతమంది ఆకతాయిలను వీళ్ళని ఇలా శిక్షిస్తే తప్పితే వీళ్ళని చూసైనా నలుగురు మారుతారనే ఒక ఉద్దేశంతో ఆ పోలీసులు చేసి ఉండొచ్చు. దాన్ని కూడా వెనకేసుకొస్తూ సరే వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, ఇలా బహిరంగంగా శిక్షించడం అనేది మన ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఇది కరెక్ట్ కాదనేది మనకు తెలుసు. వాళ్ళు చేసింది తప్పే, కానీ మీరే ఇలాంటి వాళ్ళను వెనకేసుకొస్తున్నారు, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు కదా అనేది ఇక్కడ క్వశ్చన్. మీరేం మాట్లాడుతున్నారు? సరే అలా చేయడం తప్పు, కానీ ఇలాంటి వెధవలకు శిక్షలు పడాలని ఒక మాట అన్నారా? అనట్లేదు. కానీ అలాంటి వాళ్ళకు మోరల్గా మీరు సపోర్ట్ ఇస్తున్నారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అందుకే చాలా పెద్ద ఎత్తున మిశ్రమ స్పందన వస్తుంది. చాలామంది ట్వీట్లు చేస్తున్నారు, రీట్వీట్లు చేస్తున్నారు. మెజారిటీ పీపుల్స్ అందరు మాత్రం ఆ పోలీసు ఆఫీసర్ చేసింది కరెక్ట్, ఇక్కడ ఇలాంటి ఆకతాయిలకు ఇలాంటి శిక్షలు పడాలి. ఇదే సినిమాలో చేస్తే మాత్రం వాళ్ళని హీరో అంటాము, ఇక్కడేంది వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మీ అభిప్రాయం తెలపండి. ఇక్కడ తెనాలిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు స్పందించిన విధానం సరైందేనా? మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో తెలపండి.